మనమందరం మన కుటుంబ సభ్యులలాగా కనిపిస్తాం. భాగం 1. ఈ కథ యొక్క లక్ష్యం 1. ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలైన వంశపారంపర్యంగా వస్తాయి. 2. మన కొన్ని లక్షణాలు మన బంధువులులాగా ఉండొచ్చు. 3. పరిస్థితులు వాతావరణాన్ని బట్టి మన అలవాట్లు ఉత్పన్నమవుతాయని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం పిల్లలు. మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు మీ అమ్మ నాన్నగారు, నానమ్మ, తాతగారు లేదా అమ్మమ్మ, తాతగారులాగా ఎందుకు కనిపిస్తారో? తప్పక మిమ్మల్ని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మీ పెద్దవారి పోలికలతో ఉన్నారని అనుండొచ్చు. దీనినే అనువంశికత అంటారు. తల్లి, తండ్రి వారి పూర్వజుల నుంచి వారి పిల్లలకి రూపం, రంగు, స్వభావం ఇంకా వేరే లక్షణాలన్నీ రావడాన్ని అనువంశికత అంటారు. అడవిలోని జంతుజాలం ఇంకా వృక్షజాలంలో కూడా అనువంశికత చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవడానికి పదండి ఈరోజు తారా వాళ్ళింటికి వెళ్దాం. తను వాళ్ల అమ్మా నాన్నగారు, చిట్టి తమ్ముడు ఇంకా నానమ్మతో హర్యానాలోని ఒక ఊర్లో ఉంటుంది. వాళ్ళందరూ చక్కగా కలిసి సెలవుల్లో వాళ్ల బాబాయ్ వాళ్ల ఇంటికెళ్తున్నారు. వాళ్ళు గుజరాత్లో ఉంటారు. వాళ్ళు రేపొద్దున్న రైలు బండిలో వెళ్తారు. ఇంకా ఒక్క రాత్రికి అక్కడికి చేరుకుంటారు. తారా వాళ్ల బాబాయికి, పిన్నికి కవల పిల్లలు పుట్టారు. అందుకే వాళ్లని కలవడానికి వెళ్తున్నారు. తారా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే వాళ్ల పిన్నిని, బాబాయిని వాళ్ల పెళ్లిలోనే కలిసింది 6 ఏళ్ల క్రితం. అప్పటికి వాళ్ల చిన్న తమ్ముడు సోను చాలా చిన్నపిల్లవాడు. పదండి, మీరు కూడా వారితో గుజరాత్ రండి. తారా, సోను, పదండి పదండి, తొందరగా వెళ్దాం. రైలు బండికి సమయం అయింది. అవునమ్మా, మేము తయారయ్యాం. తారా, నువ్వు మీ బాబాయ్ పిల్లల కోసం భక్షణాలు తీసుకున్నావా? బామ్మ, తీసుకున్నాను. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. బాబాయిని, పిన్నిని కలిసి చాలా కాలమైంది కదా. నాకైతే వాళ్ళ ముఖం కూడా గుర్తులేదు. అసలైతే మనం మన అమ్మ నాన్నగారిలాగా కనిపిస్తాం. మన జుట్టు, మన గొంతు లేదా కొన్ని అలవాట్లు వాళ్లలాగా ఉంటాయి. కానీ మన కొన్ని శారీరక లక్షణాలు లేదా కొన్ని అలవాట్లు కొంతమంది బంధువులతో కూడా కలుస్తాయి. సోను, నీకు తెలుసా? అచ్చం నీ బాబాయ్ లాగా కనిపిస్తావు. తనవి ఇంకా నీవి కూడా నీలం కళ్ళు. ఇంకా తారా నీలాగా మధురంగా పాడుతుంది. బాగా చెప్పావు. పదండి, ఇంకా బయలుదేరదాం, లేకపోతే రైలు వెళ్ళిపోతుంది. తారా ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు గుజరాత్కి వెళ్లే రైలు బండిలో కూర్చున్నారు. పిల్లలు, మీరెప్పుడైనా రైలు బండిలో ప్రయాణం చేశారా? అమ్మా, మనం బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు చేరుకుంటాం? సోను, మనం రేపు తెల్లారేసరికల్లా గుజరాత్ చేరుకుంటాం. ఆహా, నాకు రైలు బండిలో పడుకోవటం ఎంత ఇష్టమో. బామ్మ, నాకు జుట్టు దువ్వి జడవేయవా? దామ్మా తారా, నీకు నేను జడ వేసేస్తాను. తారా వాళ్ల బామ్మ తారాకి జుట్టు దువ్వడం మొదలుపెట్టారు. తారా, నీ జుట్టు ఎంత మృదువుగా ఉందో. తల్లి, అచ్చం మీ పిన్ని జుట్టులాగే ఉంది. ఏంటి బామ్మ, పిన్నిలాగానా? మీ అమ్మ జుట్టుగాని మీ నాన్న జుట్టుగాని ఎంత మృదువుగా లేదు. కానీ మీ అమ్మ చెల్లెళ్ళు షీలా పిన్ని జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. అప్పుడప్పుడు మన శరీరంలోని కొన్ని పోలికలు మన దూరపు బంధువుల లక్షణాలతో కూడా పోలి ఉండొచ్చు. అవునా? బాబాయ్ కళ్ళు, నా కళ్ళు ఇద్దరివి నీలంగా ఉన్నట్టా? అవును సోను, సరిగ్గా చెప్పావు.
అలానా? నేను ఈసారి షీలా పిన్నిని కలిసినప్పుడు తన జుట్టుని తాకి ఎలా ఉందో చూస్తాను. అవునవును, తప్పకుండా చూడుతారా. అందరూ కొద్దిసేపటికి నిద్రపోయారు. మరునాడు పొద్దున్నే తారా, సోను, ఇక లేవండి. పిల్లలు, కొంతసేపట్లో మనం స్టేషన్కి చేరుకుంటాం. మనల్ని తీసుకువెళ్ళడానికి ఎవరు వస్తున్నారు స్టేషన్కి? మీ బాబాయ్ ఇంకా రజనీ పిన్ని వాళ్ళ నాన్నగారు రమేష్ బాబాయ్ వస్తారేమో. కొంతసేపట్లో గుజరాత్లోని భుజ్ పట్టణం చేరుకున్నారు. తారా వాళ్ల చుట్టాలు భుజ్లో ఉంటారు. తారా వాళ్ళు స్టేషన్లో దిగిపోయారు. అదిగో చూడండి, స్టేషన్కి మనల్ని తీసుకెళ్లడానికి శంకర్ ఇంకా రమేష్ గారు ఇద్దరూ వచ్చారు. అమ్మా, ఎలా ఉన్నారు? వదినా, ఎలా ఉన్నారు? అరే తారా, సోను, ఎంత పెద్దవాళ్ళైపోయారు మీరిద్దరూ. అమ్మా, అవును చూడు, బాబాయ్కి నాకు ఎన్ని పోలికలున్నాయో కదా. అవును సోను, నేను చెప్పానుగా. సోను, నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. అవే నీలికళ్ళు. పిల్లలు ఎలా ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళి మీ బుజ్జి బుజ్జి తమ్ముళ్ళను చూడాలని మీకు లేదా? అందరూ ఒక బస్సులో కూర్చుని శంకర్ బాబాయ్ వాళ్ళింటికి బయలుదేరారు. రండమ్మా, రండి పిల్లలు. అందరూ శంకర్ బాబాయ్ వాళ్ల ఇల్లు చేరుకున్నారు. అక్కడ శంకర్ బాబాయ్ వాళ్ల భార్య రజనీ పిన్ని ఇంకా వాళ్ల చిట్టి పొట్టి కవల పిల్లలున్నారు. ఎలా ఉన్నావు రజనీ? ఎంత ముద్దుగా ఉన్నారో ఈ కవల పిల్లలు. రండి, నా బుజ్జి మనమళ్ళు చోటు మున్నా. ఓ, ఎలా ఉన్నారు తారా, సోను? అటు వెళ్ళి మీ చిన్న తమ్ముళ్ళని కలవండి. వీళ్ళిద్దరూ ఎంత చిన్నగా ఉన్నారో, ఇంకా ఎంత ముద్దుగా ఉన్నారో. తారా ఇంకా సోను ఆ చిన్న కవల పిల్లల్ని చూసి ఎంత సంతోషించారో. అరే పిన్ని, వీళ్ళు అచ్చం ఒకలాగే కనిపిస్తున్నారు. నువ్వు వీళ్ళిద్దరినీ ఎలా గుర్తుపట్టగలవు? వీళ్ళలో ఎవరు చోటు, ఎవరు మున్నా అని? మంచి ప్రశ్న అడిగావు సోను. బాగా కష్టపడేదాన్ని ముందు. కాని తెలుసా, ఈ చోటు మున్నా ఉన్నారు చూడు, వీళ్లల్లో మున్నా ఉన్నాడు కదా, వాడి పాదంలోని చిటికన వేలు విడిగా కదపగలడు. నేను మీకు చూపిస్తా, ఉండండి. సోను, తారా ఈ బుజ్జి బుజ్జి తమ్ముళ్ళని చూశారు. చోటు మున్నూలలో మున్ను ఒక్కడే తన పాదంలోని చిటికెను వేలుని విడిగా కదుపుతున్నాడు. అవును పిన్ని, ఇదిగో వీడే మున్నా. మీకు తెలుసా, తారా కూడా ఇలాగే చేయగలదు. కానీ నేను ఇలా చేయలేను. అవునా? నిజంగానా తారా? అవును పిన్ని, ఇదిగో చూడండి. ఇంకా నాన్నగారు కూడా అలా చేయగలరు. నాకు సంబంధించిన చాలా అలవాట్లు నాన్నగారిని పోలున్నాయి. నీకు తెలుసా, నేను కూడా నాన్నగారిలాగా చక్కగా బొమ్మలు వేయగలను. నేను మీకు చెప్పాను కదా పిల్లలు, మన శరీరంలోని ఎన్నో భాగాలు ఇంకా లక్షణాలు మన బంధువులని పోలుంటాయని. మన లక్షణాలెన్నో అనువంశికం అయ్యుంటాయి. మన రంగు, మన ముఖంలోని హావభావాలు, మన రూపం, మనలోని ఎన్నో గుణాలు కూడా అనువంశికంగా వస్తాయి. పిల్లలు, మీలో ఎవరన్నా పాదం వేలు కాని, చెవి కాని కదపగలరా? ఇంకా మీ నాలుకతో మీ ముక్కుని ముట్టుకోగలరా? ప్రయత్నించండి. అవునమ్మా, నిజంగానే సోను ఇంకా నేను అచ్చం నువ్వు ఇంకా నాన్నగారిలానే ఉంటాం. ఇంకా మా ముఖాలు, మా అలవాట్లు కూడా. సోను ఇంకా శంకర్ బాబాయ్ కళ్ళైతే ఒకేలా పోలుంటాయి. నేను ఇంకా మున్నా మా కాలి చిటికెను వేలిని విడిగా ఊపగలం. ఇంకా నాది ఇంకా షీలా పిన్నిది జుట్టు చూడ్డానికి ఒకేలా ఉంటుంది. అప్పుడే శంకర్ బాబాయ్ తుమ్మినట్టు శబ్దం వచ్చింది.
శంకర్, నువ్వు అచ్చం మీ పెద్దన్నయ్యలాగా గట్టిగా తుమ్ముతావు. చూసారా, మీలో ఇంకొక పోలిక. తారా ఇంకా సోను వాళ్ల బుజ్జి తమ్ముళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మేమో వంటింట్లో రజనీ పిన్నికి సహాయం చేస్తుంది. రజనీ, మీ అమ్మ ఎక్కడమ్మా? ఆవిడ గుడికెళ్లారండి, వచ్చేస్తుంటారు. రండి, అందరం భోంచేద్దాం. తర్వాత అందరం విశ్రాంతి తీసుకుందాం. దూర ప్రయాణం చేసి మీరు అలసిపోయి ఉంటారు. శంకర్, రజనీ వాళ్ళ అమ్మగారిని గుడి నుంచి రాని, అప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం, సరేనా? పప్పా అహిమావో. అమ్మా, రజనీ పిన్ని ఏమంటున్నారు? ఏ భాషలో మాట్లాడుతున్నారు? తారా, రజనీ పిన్ని గుజరాతీలో మాట్లాడుతున్నారు. తను గుజరాత్లోనే పుట్టి పెరిగింది, అందుకనే తనకి గుజరాతీ మాట్లాడడం కూడా వచ్చు. అవును చిట్టి తల్లి, ఎందుకంటే మేము మొదటి నుంచి గుజరాత్లోనే ఉన్నాం. అందుకే రజనికి హిందీ, గుజరాతీ ఇంకా హర్యానవీ ఈ 3 భాషలు మాట్లాడడం వచ్చు. ఓ, ఇదంతా మంచి విషయము. చూసారా పిల్లలు, మన కొన్ని అలవాట్లు మన వాతావరణం ఇంకా మన పరిస్థితుల మీద ఆధారపడుంటాయి. పిల్లలు, మీకెన్ని భాషలు మాట్లాడడం వచ్చు? అందరూ రజనీ పిన్ని వాళ్ల అమ్మగారి కోసం వేచి చూస్తున్నారు. అప్పటి వరకు చోటు, మున్నా ఇంకా జోజో బజ్జున్నారు. తారా ఇంకా సోను రమేష్ తాతగారిని గుజరాతీ నేర్పమని కోరారు. చూసారా పిల్లలు, మన అలవాట్లు, లక్షణాలు, పోలికలు మన బంధువులతో ఎలా కలుస్తాయో చూసారా మరి? ఇంకా మనం మన చుట్టుపక్కల ఉండే వాతావరణం నుంచి చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీరు కూడా ఆలోచించండి, మీ పోలికలు గాని, మీ అలవాట్లు గాని మీ బంధువులెవరితోనైనా కలుస్తున్నాయా అని.